ఎవ్రీవన్. ముందు ఉన్న సీజన్స్ కంటే ఈ సీజన్ బిగ్ బాస్ 8 సీజన్ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది. ఒక్క పర్సన్ ఈ బిగ్ బాస్ 8లో దాన్ని ముందు అనిపిస్తూ ఉంటుంది చాలా వాటికి. హీఈస్ ద పిల్లర్ ఆఫ్ ద బిగ్ బాస్. అంటే అతను గనక లేకపోతే బిగ్ బాస్ పడిపోతుందేమో 8 అన్నంత సపోర్ట్ ఉంది అతని నుంచి. బట్ ఏమైనా గేమ్స్ ఉన్నా లేకపోయినా పర్సన్ ఈజ్ నిఖిల్. లేకపోయినా తన బిహేవియర్, తన వే ఆఫ్ టాకింగ్ కానీ ఏమైనా కానీ చాలా అడ్మైరబుల్ ఉంది పీపుల్కి. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఒక మనిషి ఇలా ఉండాలి అనేటట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. మిగతా వాళ్ళు ఉన్నారు, బాగా ఆడతారు. నబిల్, ప్రేరణ, యష్మి, గౌతమ్, రోహిణి, సో ఇంకా ఉన్నారు పృథ్వీ. వీళ్ళందరూ బాగా మంచి ప్లేయర్సే. సో అందుకని వాళ్ళ వరకు వాళ్ళు వచ్చారు. బట్ ఈ పర్సన్కి ఉన్న క్వాలిటీస్ అనేవి ఎలా ఉన్నాయంటే చాలామందిని ఇన్స్పైర్ చేసేటట్టుగా ఉన్నాయి. కంట్రోల్ చేసుకుంటారు. ఎంత యాంగర్ మేనేజ్మెంట్ ఉంది, వే ఆఫ్ టాకింగ్ అనేది బాగుంటుంది, టైమింగ్ అనేది ఉంది. తన నామినేషన్స్ చాలా తక్కువ టైమే ఉంటాయి. అందరి గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ హీ వోంట్ టాక్ మచ్ టైం. చాలాసేపు మాట్లాడరు. ఏదో ఒక పాయింట్ని అంతవరకే మాట్లాడతారు. అలాగే ఇంకోటి ఏంటంటే కంటెస్టెంట్స్లో ఎవరైతే థర్డ్ పర్సన్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు, అంటే ఎక్కువగా డిస్కస్ చేయటం అనేది ఉంటుందో వాళ్ళ గేమ్ గురించి లేకపోతే వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే దాని గురించి మనం మాట్లాడుకున్నా ఇట్స్ ఫైన్ అనమాట. ఎప్పుడైతే థర్డ్ పర్సన్, లేని పర్సన్ గురించి డిస్కస్ చేస్తారో ఇద్దరు కూర్చొని అనదర్ కంటెస్టెంట్ గురించి, అదేంటంటే వాళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోతుంది. సో అవి కొన్ని హౌస్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి 100% కష్టపడి ఆడతారు. కష్టపడి ఆడినాక తర్వాత వాళ్ళు వెళ్ళి కూర్చొని వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వేరే వాళ్ళ గురించి మాట్లాడటం అనేది, అప్పుడు వెంటనే వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇట్స్ బెటర్ కీప్ సైలెంట్. అంటే ఎక్కువగా అనవసరంగా మాట్లాడకుండా, అనవసరంగా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉంటే బెటర్ అనమాట. బాగుంది. సో మిగతా ఇక్కడ నేను మెయిన్గా చేసింది ఎందుకంటే వీడియో కేవలము ద పర్సన్ హూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బిగ్ బాస్ 8 అతన్ని ఎవరు నామినేట్ చేసినా, ఎంతమంది నామినేట్ చేసినా అతను బయటికి వెళ్ళే ఛాన్సెస్సే అసలు లేవు. అతను ఫైనలిస్ట్. అతను ఏం చేసినా చేయకపోయినా అతను ఫైనలిస్టే అనమాట. తెలిసిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది. సో అందరూ వెళ్ళారు ఫైనల్ దాకా. అందరూ ఏదైనా ఎవరైనా వెళ్ళిపోయినా కానీ ఓకే, అయ్యో వెళ్ళిపోయారు, బాగుండేది ఉంటే అనిపిస్తుంది. బట్ అయితే ఇతను వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటే బిగ్ బాస్ ఇంకా చూడటానికి ఏం ఉండదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఏంటంటే తన యొక్క ప్లేస్ని, తన యొక్క పొజిషన్ని అంత గట్టిగా బిగ్ బాస్లో తను అంత స్టామినాగా తను ఉండగలిగారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద యాటిట్యూడ్ హీ హ్యాస్, ద యాటిట్యూడ్, ద బిహేవియర్ హీ హ్యాస్ అనమాట. సో ఐ విష్ ద నిఖిల్ ఈజ్ గోయింగ్ టు బి ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. ఆల్సో గౌతమ్ కూడా చాలా మంచివాళ్ళు. ఆయన చాలా బాగా, ఆయన కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయటం, ఎవరిని తప్పుగా మాట్లాడటం చేయరు. హీస్ ఆల్సో గుడ్ ఎమోషనల్ పర్సన్ అనమాట గౌతము. తర్వాత యష్మి గారు, తను ఉన్న నాళ్ళలో తన మీద ఎక్కువ కెమెరా ఉండేది యష్మి మీద. సో వీఆర్ మిస్సింగ్ ద యష్మి. షీఈ్ ఆల్సో గుడ్ హార్టెడ్ పర్సన్. తను బయటికి వెళ్ళేటప్పుడు ఎవరి గురించి బ్యాడ్గా మాట్లాడటం కానీ లేదు. చాలా కూల్గా వెళ్ళారు, చాలా కూల్గా ఉన్నారు. సో వీ ఎక్స్పెక్ట్, వీ హోప్ సో, అట్లా అనుకుందాము. సో ఆల్ దీస్ కంటెస్టెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద కంటెస్టెంట్స్ టు విన్. And I hope that Nikhil is going to be the winner of Big Boss 8. I wish. So all the best Nikhil and all the best all contestants. అందరికీ విష్ చేస్తామని ఒక చిన్న వీడియో తీశాను అనమాట. సో
ఐఎమ్ వెరీ హ్యాపీ. నా వ్యూస్ అనేవి చెప్పినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.